కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఏ నాగరాజు లొంగిపోయే అవకాశం. సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన స్టేషన్లోని విధులుగా మారాడు నాగరాజు. ఇక ఛార్జ్ మిస్సింగ్ మిస్టరీలో పలు సెక్షన్ల కింద నాగరాజుపై కేసు నమోదైంది. సీఏ నాగరాజుపై ENS 127(4), 127(6), 103(1) సెక్షన్ల కింద కేసు పెట్టారు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో సీఐపై కేసు నమోదు చేశారు పోలీసులు. సాయికృష్ణ తల్లి మొదటి రోజు నుంచి పోరాటంగా గురించి తన కొడుకు ఎక్కడున్నాడో గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. సాయికృష్ణ తల్లి విచారణ జరుపుతామని అక్కడికి తీసుకెళ్లి లాకప్ నుండి చంపేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సాయికృష్ణను విశాల వాటిలో కాల్చి బూడిద చేశారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీఐ నాగరాజుపై వేటు వేసి అతడిపై కేసులు నమోదు చేసింది. ఎస్పీ నరసింహ కిషోర్ ఈ కేసులో ఇంటర్నల్ విచారణ చేస్తుండగా ఏసీపీ దైవ ప్రసాద్ మిస్సింగ్ మిస్టరీ విచారణ అధికారిగా ఉన్నారు. మనిషిని చంపే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. పోలీసు వేధింపులతో కృష్ణలంకలో ఒకే నెలలో 2 ఘటనలు జరగనున్నాయి. క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోగా సాయికృష్ణను చంపేసి మృతదేహం కూడా కాల్చేశారని ఆరోపించారు. సీఐని సస్పెండ్ చేస్తే ప్రాణాలు తిరిగొస్తాయా అని అడిగారు. ఇక సాయికృష్ణ క్రాంతి కుమార్ ఘటనలపై ఫిర్యాదు చేస్తామన్నారు వైవి సుబ్బారెడ్డి. చాలా సార్లు జరుగుతున్నాము. ఈ కృష్ణలంకల విషయమే ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ ఘటన జరిగి గత నెలలో 2 ఘటనలు జరిగినాయి సార్. ఇది ఒక దళిత యువకుడు కూడా ఇదే విధంగా హరాస్మెంట్ జైల్లో హరాస్మెంట్ పెడితే అప్పుడు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ అబ్బాయి సాయికృష్ణ అయితే ఈరోజు కేసులు ఉన్నాయంటే రవి ఉన్నాడు చంపేసి బాడీ కూడా బాధ్యత కలిసి రాష్ట్రంలో చాలా ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి తల్లి సమాధానం చెప్పండి. ఎవరికైనా తప్పు జరిగిన పోరాటం చేసే కార్యక్రమంలో భాగంగానే పార్టీ కూడా కుటుంబాన్ని పరమాత్మ కావాలి. అన్నిటికన్నా కోపం ఏంటంటే పార్టీ లేదు, మనిషి లేదు, దేవుడు లేదు. ఇస్తే 29 దీనిపై కూడా ఎలక్షన్ రూల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము హైకోర్టు చేయాలి. దయచేసి కాకుండా ట్రాన్స్ఫర్ ఒకే నెలలో జరిగింది. కృష్ణలంకలో సాయికృష్ణ డాక్టర్ గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఎవరైనా టికెట్ పెట్టమంటే వారికి కేసు పెట్టడం, మా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం, కేసులు తీసుకొని కొట్టడం, వారి చిత్రహింసలు పెట్టడం. మీరు రాని నాబాటే కాదు, చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్పినటువంటి ఆలోచన మాత్రమే మీరు పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం ఆలోచన ఇస్తే ఆ పని చేస్తూ ఉన్నారు. మీరు కూడా సినిమా పోలీసుల్లో తయారైపోయారు. మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయానికి ప్రధాన ముద్దాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏమంటే చంద్రబాబు నాయుడు పెట్టాలి, ఈ రాష్ట్ర హోంమంత్రి పెట్టాలి. ఈ విధంగా మీరు స్థానికంగా ఉన్నటువంటి సీఎం మీద కేసు రిజిస్టర్ చేశాం అని చెప్పి గోతులు కూర్చునేటువంటి కార్యక్రమం చేయకుండా ఉన్నారు. ఇది కేవలం ఒక సీఎం చేసేటువంటి కార్యక్రమం కాదు. స్థానికంగా ఉన్నటువంటి డీపీ కానీ, ఆ పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి హోంమంత్రి కానీ, మీరందరినీ కూడా నడిపిస్తున్నటువంటి లోకేష్ కానీ, పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ
వీరందరి మీద ఒక కేసు చేయాలని చెప్పి ఈ హత్యకి వీరందరూ కూడా కారణాలు చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం హత్యగానే చూడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక ఐటీ స్థాయి అధికారిని తీసుకుని వచ్చి ఒక ఐటీ స్థాయి అధికారి విజయవాడ డీపీగా ఉంటే ఆయన సబార్డినేట్ గా ఉన్నటువంటి ఒక ఎస్పీని ఈస్ట్ గోదావరి ఎస్పీని తీసుకుని వచ్చి మీరు ఆయన మీద ఎంక్వైరీ చేస్తారు. ఏం రిపోర్ట్ వస్తుందండి? ఏం వాస్తవాలు బయటకు వస్తాయండి? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని ఓదార్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు. చివరికి ఆ తల్లికి ఆ బిడ్డ తనకు బూడిదన్న కనీసం చేతికి రాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక జంగల్ రాజుని ఈరోజు రాష్ట్రంలో నడుపుతా ఉన్నారు. గతంలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాటిని మించినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకువచ్చారు. మీరు చెప్తారు గడిచినటువంటి 2 సంవత్సరాలు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి. ఇటువంటి లా అండ్ ఆర్డర్ చూస్తే ₹1 పెట్టుబడి కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెట్టులు పట్టుకొని రాష్ట్రంలోని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు తీసుకుని కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ స్థాయిలో దిగజారిపోయినటువంటి ప్రభుత్వం పైకెత్తి తీసుకుని వచ్చి ఆ యువకుడి మీద చంపేటువంటి అధికారం ఆవిస్తారు. చంపేటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి కాల్చేటువంటి హక్కు వచ్చింది. కనీసం భూమిని కూడా వేయకుండా వీటన్నింటినీ కూడా తొలగించేటువంటి హక్కు వచ్చింది. నేను హోంమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. వారు పత్రికా సమావేశంలో 2 సంవత్సరాలు మా విజయాలని చెప్పి 70,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో పోలీస్ శాఖ కొత్తగా ఏర్పాటు చేశారు. సీఎం కృష్ణరాజు తాలూకా టోటల్ రా ఫీడ్ అంతా కూడా సీసీ కెమెరాల ఫీడ్ అంతా ఏ చెవులో బయట నుంచి అనేక వరకు జరిగినటువంటి ఫీడ్ అంతా కూడా బయట తీసి ప్రజలను పెట్టండి. నాయకుడిని ఎప్పుడు తీసుకొచ్చారు, నాయకుడిని ఎలా కొట్టారు, నాయకుడిని ఎలా చంపారు, ఆ నాయకుడిని ఎలా క్రమంగా పైకి తీసుకెళ్లారు, నాయకుడిని ఎలా మంటల్లో పనిచేశారు, కనీసం 3 రోజులు నేర్చుకున్నా ఎలా ఏ రకంగా చేశారని పెట్టండి. ప్రజలను పెట్టండి. ప్రజలు సమాధానం చెప్తారు. ఇవన్నీ మానేసి మన ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోండి కూడా తీసుకోండి. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 730 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 28-30 రాజకీయ హత్యలు, 100 సంఖ్యలో రేపులు, 50 సంఖ్యలో మిస్సింగ్ కేసులు, 4 ఏళ్ల చిన్నారి తప్పుకోవడం 12 రోజులు అయితే చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి ప్రోత్సహిస్తా ఉన్న కొంతమంది పోలీసుల కూడబడుకొని ఒకరినొకరు ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. దానికి కూడా వచ్చల పార్టీ తర్వాతే రాజకీయాల్లో రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఒక చనిపోయేటట్టున్నారు. ఎక్కడ చనిపోతే బాడీ ఏది తగలు పెట్టేస్తారంట. తగలు పెట్టేస్తే ఎవరు తగలు పెట్టేస్తారు. కాబట్టి ఇవన్నీ బేస్డ్ తెలుగుదేశం మీరు జనాన్ని మోసం చేస్తామని అర్థం అవుతుంది. మోసం ప్రభుత్వం మీద కొనసాగడం కాపుకోవడం అవసరం. దిస్ ఫోటో ఇస్ నాట్ ఆఫ్ సైంటిస్ట్. This is of Mr. Alawal Ravi, who was killed by scientists. This is a
కాపాడాల్సింది రక్షక భటులే రాక్షస భటులుగా మారి సమాజం రెడ్బుక్కి అన్నటువంటి నిర్ణయానికి వచ్చిన మీకు భవిష్యత్తులో ఇంక ఏం ఇండికేషన్స్ పోతాయి మొత్తం రంగారెడ్డి జిల్లా తుర్కి అంశాలు జరిగిన ఒక ఘటన హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఒక మహిళ నెచ్చిపోయి దౌర్జన్యానికి విధుల్లో ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్వరగా పట్టుకుని వంట భూములు కడుతూ లాక్కెళ్లడం స్థానికంగా చర్చనీయాంశం. తుర్కి అంశాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 338 లోపల 18